నమస్కారం అండి. నేను మీ డాక్టర్ సంజీవ్ రావు, చీఫ్ వాస్కులర్ అండ్ ఎండోవాస్కులర్ సర్జన్, చిరంజీవి హాస్పిటల్స్, హైదరాబాద్ అండ్ రాజమండ్రి. వేసవకాలం వచ్చేసిందండి. మరి దీనికోసం మనం జాగ్రత్తలు కొన్ని తెలుసుకోవాలి. సో ముఖ్యంగా ఈ వేసవకాలంలో ఎక్కువ మంది ఎఫెక్ట్ అయ్యేది డీప్ వీనస్ థ్రాంబోసిస్, డివిటి అనే రక్తనాళ సమస్య. దీని గురించి చాలా మందికి అవగాహన లేకుండా పోతుందండి. ఈ డివిటి అనేది ఎలాగా మనకి వస్తుంది అనేది ఫస్ట్ తెలుసుకుందాం. డివిటి అనగా మన కాలంలో సడన్ గా వాపు రావటము, నొప్పి రావటము, తీవ్రమైన నడవలేకపోవటము, ఇలాంటి సిమ్టమ్స్ తో మనకు ఫస్ట్ డివిటి పేషెంట్స్ ప్రజెంట్ అవుతారు. సో ఈ డివిటి పేషెంట్ ని మీరు ముందుగానే ఇలాంటి నేను పై చెప్పిన ఇబ్బందులతో ఎవరైనా ఈ వేసవకాలంలో వచ్చినట్టయితే మీరు వెంటనే మన హాస్పిటల్కి వచ్చినట్టయితే చిన్న డోప్లర్ స్కాన్ తో మనము ముందుగానే గుర్తిస్తామండి. మన చిరంజీవి హాస్పిటల్స్ లో అడ్వాన్స్డ్ వాస్కులర్ ల్యాబ్ ఉండడం వల్ల ఈ డయాగ్నోసిస్ అనేది వెంటనే చేయడం జరుగుతుంది. ఇలా వెంటనే మనం చూసుకున్న తర్వాత దీని ట్రీట్మెంట్ ఆప్షన్స్ కూడా చాలా అడ్వాన్స్డ్ ఆప్షన్స్ మనకి అందుబాటులో వచ్చేసాయండి. ఇదివరకు ఈ డివిటి అనేది చాలా ప్రాణాంతకమయ్యేది. ఎందుకు? ఈ రక్తం గడ్డ అనేది మనకి లోపల రక్తనాళం నుంచి ఛాతీలోకి వెళ్ళి ఊపిరి తీసుకుంటూ ఇబ్బంది అవడం అనేది జరిగేది. సో ఇలాగా ఊపిరి ఇబ్బంది సడన్ గా చనిపోవడం అనేది జరిగేది. ఇప్పుడు మన చిరంజీవి హాస్పిటల్స్ లో ఈ కొత్త ట్రీట్మెంట్ అడ్వాన్స్డ్ ఫార్మకో మెకానికల్ థ్రాంబోలైసిస్ అంటాము. దీన్ని ఒక యాంజియోజెట్ పరికరం ద్వారా ఒక చిన్న సూదితోనే ట్రీట్మెంట్ అనేది మనం ఇవ్వడం జరుగుతుంది. సో కోతాకుట్టు లేకుండా ఏదైతే ఈ రక్తం గడ్డ ఉందో దాన్ని మొత్తం తీసేయడం జరుగుతుంది. దాంతో పాటు అవసరమైతే ఫిల్టర్ కూడా వేసుకోవచ్చండి. సో ఇలాంటి ఆప్షన్ మనం వెంటనే ట్రీట్మెంట్ చేయించుకున్నట్టయితే కేవలం ఒక రోజులోనే మీకు వాపు తగ్గిపోవటం, నొప్పి తగ్గిపోవటం, చక్కగా లేచి నడవగలగటం ఇవన్నీ జరుగుతాయి. కేవలం నడక ఒకటే కాదండి, ఈ ప్రాణాంతకమైన జబ్బు నుంచి కూడా మీకు వెంటనే ఉపశమనం లభిస్తుంది. సో ఈ డివిటి గురించి అవగాహన చాలా ముఖ్యం. సో అందరూ ఎటువంటి సమస్య వచ్చిన వాళ్ళు ముందుగానే ట్రీట్మెంట్ అనేది చేయించుకుంటే మనకి కాళ్ళలో నొప్పితో పాటు ప్రాణాంతకమైన వ్యాధి నుంచి కూడా ఉపశమనం లభిస్తుంది. థ్యాంక్ యూ.